చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ తెరిచి వాక్యాన్ని చూడండి. పౌలు గారు రాసిన పత్రిక రోమా 12వ అధ్యాయము 6వ వాక్యం. రోమన్స్ చాప్టర్ 12 and 6. ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచిస్తాము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడైతే శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. ఇక్కడ మనకి వరాల గురించి వ్రాయబడి ఉన్నాయి. పౌలు గారు రాసిన పత్రికలో రోమా 12:6లో మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను అనే మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఈ వాక్యంలో మనకి 5 మాటలు కనిపిస్తాయి. ఒకటి పరిచర్య, రెండవది హెచ్చరించుట, మూడవది పంచిపెట్టుట, నాలుగవది పై విచారణ చేయుట, ఐదవది కరుణించుట. ఈ వాక్యంలో మనకి ఈ 5 మాటలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలాగా ఈ మాటను బట్టి మనము గత 2 వీడియోల్లో వరాల గురించి మనం మాట్లాడుకున్నాం. కృపావరములు 21, అవి 3 భాగాలుగా ఉన్నాయి. మొదటి భాగం పరిశుద్ధాత్మ వరములు, రెండవ భాగం యేసు వరములు, మూడవ భాగం తండ్రి వరములు. అయితే పరిశుద్ధాత్మ వరములైతే 9, యేసు వరములైతే 5, అలాగనే తండ్రి వరములైతే 7 అని మనం చెప్పుకున్నాం కదా. గత 2 వీడియోల్లో మనము పరిశుద్ధాత్మ వరములు అలాగనే యేసు వరములు 2 వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఇది పార్ట్ 3 ఇది. అయితే ఈ పార్ట్లో మనం మాట్లాడుకునేది ఏంటంటే తండ్రి వరములు 7 మనం మాట్లాడుకోవచ్చు. అందులో 5 వరాలు మనకి ఈ పౌలు గారు రాసిన పత్రికలో రోమాలో 12:6లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగనే పౌలు గారు రాసిన పత్రిక మొదటి కొరింథీ 12వ అధ్యాయము 28లో మనకు 2 వరాలు కనిపిస్తాయి. అందులో చాలా వరాలు రాయబడి ఉంటాయి. అయితే ఆ వరాల్లో 2 వరాలు మనకి ఉపకారములు చేయువారి గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారి గాను అని మనకు 2 వరాలు కనిపిస్తాయి. మనకు అక్కడ రాయబడిన వాక్యాలన్నీ కూడా అన్ని మాటలు మనం తీసుకోకుండా ఏవైతే గతంలో మనకి పరిశుద్ధాత్మ వరాల్లో యేసు వరాల్లో రాకుండా ఉన్నాయో అవే మనం తీసుకుంటే మనకు బాగా క్లియర్గా అర్థమవుతాయి. ఎందుకంటే పౌలు గారు రాసిన పత్రిక రోమాలో కూడా ఒక 2 వరాలు మనకు కనిపిస్తాయి. ప్రవచన వరం గురించి, అలాగనే బోధించుట అనే వరం గురించి. నిజానికి బోధించుట అంటే యేసు వరాల్లో లాస్ట్లో వచ్చిన 5వ వరం అది. అలాగనే ప్రవచన వరం కూడా పరిశుద్ధాత్మ వరాల్లో వచ్చిన వరం. అందుచేత ఆ 2 వరాలు మనం పక్కకు తీసి 5 వరాలు మనం చదివితే మనకు బాగా తెలుస్తుంది. వీటిని మాత్రం మనం తీసుకోవాలి. ఇలాగున ఇప్పుడు రోమన్స్ 12:6లో 5 వరాలు, అలాగనే మొదటి కొరింథీ 12:28లో 2 వరాలు, మొత్తం 7 వరాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ 7 వరాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుని ముందుకు సాగుదాం. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మొదటి వరం పరిచర్య చేయుట. ఈ వరం దేవుడు కానీ ఒక వ్యక్తికి ఇచ్చాడు అని అంటే ఆ వ్యక్తి ఎలాగుంటాడట? మంచిగా పరిచర్య చేస్తాడు. చూడండి, కొంతమంది ఎన్ని పనులున్నా కానీ ఆ పనులన్నీ పక్కన పెట్టేసి ఆదివారం వచ్చిందనేసరికి ఉదయాన్నే వచ్చి కుర్చీలు వేయటం, లేకపోతే వాకులు ఓడవటం, లేకపోతే సౌండ్ బిగించటం, ఇలాగున దేవుని ఆలయంలో పరిచర్య చేస్తా మనకు కనిపిస్తారు. ఆ పరిచర్య ఎలా చేయగలుగుతూ ఉన్నారట? దేవుడు ఒక వరం ఇచ్చాడు. ఏ వరం అది? పరిచర్య చేసే వరము. ఆ వరంగానే దేవుడు ఒక వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి పరిచర్య చేస్తూ ఉంటాడు. దీన్ని ఏమంటారు? పరిచర్య చేయుట, పరిచర్య చేసే వరం ఇది. ఈ తండ్రి వరాలు సంఘ వరాలను కూడా పిలుస్తూ ఉంటాం మనం. ఎందుకంటే ఇవన్నీ కూడా సంఘంలో ఉన్న వారికి దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే పరిచర్య ధర్మం జరగాల కాబట్టి. ఇప్పుడు పరిచర్య చేసేవాడు ఉంటే అక్కడ ఆలయంలో పరిచర్య జరుగుద్ది. పరిచర్య చేసేవాళ్ళు లేడనుకోండి, దేవుడే వరం ఇవ్వలేదనుకోండి, ఎవరు పరిచర్య చేస్తారు?
పాస్టర్ గారే అన్నీ చేసుకుని పాస్టమ్మ గారు అన్నీ చేసుకున్నట్టు ఎలా కుదురుతుంది? వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, అలాగనే సంఘం కూడా చేసే పని సంఘం చేయాలి. కాబట్టి సంఘంలో ఉన్నవారికి దేవుడు కొన్ని వరాలు ఇస్తూ ఉన్నాడు. ఆ వరాల్లో ఒక వరం ఏంటంటే పరిచర్య చేయుట. ఇంకా కాస్త కిందకు వస్తే మనము హెచ్చరించుట అనే వరాన్ని కూడా చూస్తాం. హెచ్చరించుట అని అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని హెచ్చరించటం. సంఘంలో చూడండి, పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నపిల్లల్ని, ఒరే నువ్వు ఎందుకు రాలేదురా, పోయిన ఆదివారం నువ్వు రావాలి కదా, మీ అమ్మతో చెప్పమంటావా అని ఇలాగున బెదిరిస్తూ ఉంటారు, హెచ్చరిక చేస్తూ ఉంటారు. ఈ హెచ్చరిక అనేది దేవుడు కానీ ఒక వరంగా కానీ ఇచ్చాడా? ఖచ్చితంగా వారు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరిని కూడా దేవుని పనుల్లో మానకుండా హెచ్చరికలు చేస్తూ ఉంటారు. దీన్ని హెచ్చరించుట, హెచ్చరించే వరము అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్నీ కూడా ఈ వరాలు ఒక్కొక్కరికి ఇస్తున్నాడు అంటే దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవ అంత మంచిగా క్రమంగా జరిగింప చేయాలని, అంత జరగాలని పరిశుద్ధాత్మ దేవుడి వరాలన్నీ కూడా మనకి ఇస్తూ ఉన్నాడు. తీసుకున్న మనం ఎలాగుండాలి? నమ్మకంగా ఉండి దేవుని చేతిలో మంచిగా వాడబడితే దేవునికి సంతోషం, దేవునికి మహిమ. అలాగునే మనకు కూడా దేవుడు ఎంతో ఆశీర్వాదాన్ని, దీవెన మనకిస్తాడు. అప్పుడు మనకు కూడా సంతోషం. ఈ వరాలు తీసుకున్న వారు ఏమాత్రం ఎక్కడ అసలు సరిగ్గా పని చేయకుండా కానీ ఉంటే ఏమన్నా సబువా చెప్పండి? లేదు. కాబట్టి మనమంతా కూడా ఈ వరాల్లో నమ్మకంగా పనిచేస్తున్న వారే మనం ఉంటే మెండైన ఆశీర్వాదములు దేవుడు మనకిస్తాడు. అలాగనే కాస్త క్రిందకు వచ్చేసరికి ఇంకా మనకి పంచిపెట్టుట అనే వరం కనిపిస్తూ ఉంది. ఈ వరం కూడా అనేక మంది పంచిపెడతా ఉంటారు. పంచిపెట్టడం అంటే ఎలాగా? ఇదేలాగున మరి ఈ వరం ఇచ్చిన వారు ఎలాగా పంచిపెడతా ఉంటారు అని అంటే, చూడండి, ఏదైనా ఒక మీటింగ్ జరిగిందనుకోండి, ఆ మీటింగ్లో మరి కుటుంబీకులు ఏదైనా ఒక కారంపూస ప్రసాదంగా తీసుకొచ్చి ఆ సంఘానికి పంచిపెట్టండి అని అంటే, అది పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చినప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసి ఎవరైతే సంఘంలో మంచిగా పంచిపెట్టగలుగుతారో వారికి ఆ పనిని అప్పగిస్తాడు సేవకుడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ప్రతి ఒక్కరికి కూడా సమానంగా ఒక క్రమ పద్ధతిలో ఒక్కొక్క గుప్పుడు ఇలాగున అందరికీ, సంఘస్థులందరికీ కూడా మంచిగా పంచిపెడతాడు. అంటే పంచిపెట్టడం విషయంలో కూడా అది వరం. అది అందుకే చూడండి, మన సంఘాల్లో ఏదైనా క్రిస్మస్ జరిగినప్పుడు కానివ్వండి, ఏదైనా ఉపవాస కూటాలు జరిగినప్పుడు కానివ్వండి, భోజనాలు జరుగుతాయి కదా. ఆ భోజనాల్లో చికెన్ అందరికి ఎవరు చికెన్ పంచిపెట్టేటప్పుడు అంటే చికెన్ వేసేటప్పుడు ఆ బకెట్ దగ్గర అందరినీ పెట్టరు. ఎవరైతే క్రమంగా చేయగలుగుతారో, ఎవరైతే కరెక్ట్గా చేయగలుగుతారో, ఎవరైతే బాగా పంచిపెట్టగలుగుతారో వారికి మాత్రమే ఆ చికెన్ పంచిపెట్టడం అనేది, అంటే ఆ చికెన్ వేయటం అనేది, వడ్డించడం అనేది అప్పగిస్తారు. అందరికి అప్పగించరు. పెళ్ళిళ్ళే కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక కథ కార్యక్రమం జరగడం కానివ్వండి, ఏదైనా కానీ అది ఆ వ్యక్తి పంచిపెట్టగలుగుతాడు, ఆ వ్యక్తి పెట్టగలుగుతాడు, ఆ వ్యక్తి వడ్డించగలుగుతాడు అన్న నమ్మకం కుదిరితేనే ఆ వ్యక్తికి అప్పగిస్తారు. అంటే దీన్ని కూడా ఈ సంఘంలో, అంటే దేవుని సంఘంలో మరి పంచిపెట్టే ఒక వరంగా దేవుడిచ్చి ఆ జ్ఞానాన్ని, ఆ సామర్థ్యాన్ని దేవుడు కలగజేస్తూ ఉన్నాడు. దీన్ని ఏమంటామట? పంచిపెట్టుట, ఈ వరాన్ని. ఇంకా కాస్త కింద భాగానికి వస్తే పై విచారణ చేయుట. పై విచారణ చేయటం అంటే భోజనాల విషయంలో చూడండి, కొంతమంది ఒరే ఇలా రారా, ఈ చికెన్ వడ్డించి వ్యక్తికి ఒరే నువ్వు ఇలా రారా, రైస్ వడ్డించి ఇలాగా అనేసి ఈ వ్యక్తి పైన ఉంటాడు అని అంటే ఏ పని చేయడు కానీ పనులు చేయిస్తూ ఉంటాడు. నువ్వు ఎలా చే, నువ్వు అలా చే అని అంటే చాలామంది ఏమనుకుంటారట, అరే వీడు పని చేయట్లేదు కానీ మనల్ని ఎలాగంటున్నాడు అలాగంటున్నాడు అని అనుకుంటారు. కానీ నిజానికి అది కూడా ఒక వరం. పంచిపెట్టుట అని అంటే, ఆ పై విచారణ చేయుట అని అంటే మరి చేసే వారిని చేయించడం కూడా అది ఒక వరం. అది పై విచారణ చేయుట. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారట? హెడ్ వర్కర్ అని అంటారు, లేకపోతే సూపర్వైజర్ అని అంటారు. అంటే పనులు చేయించేవారిని,
ఉదాహరణకు ఒక 70 మంది ఉన్నారు కూలివారు, వాళ్ళందరినీ ఏమైనా పనులు చేయించే విధంగా ఎవరుంటారో వాళ్ళందరికీ పైగా సూపర్వైజర్ ఉంటాడు. అంటే పై విచారణ చేయటం అంటారు దాన్ని. వాక్య ప్రకారంగా మనం మాట్లాడుకుంటే అది సంఘాల్లో మనకి ఎలా పిలువబడతా ఉంది అంటే మరి పై విచారణ చేయుట అని పిలువబడతా ఉంది. ఇంకా దానికి క్రింద భాగానికి మనం వస్తే కరుణించుట అనే వాక్యం కూడా అక్కడ మనకు అనే పదం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ కరుణించుట అనేది ప్రతి ఒక్కరిలో మనకు కనిపిస్తూ ఉంటుంది, ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా సాధారణంగా మన ఇంటి ముందుకు వచ్చి మరి బిగ్గర్ అంటే అడుక్కునే వ్యక్తి అమ్మ అని అడిగినప్పుడు ఎంతో కొంత వేస్తాం. బియ్యం కానివ్వండి, డబ్బులు కానివ్వండి, ఏదో ఒకటి, లేదా ఒక బట్ట కానివ్వండి, ఏదో ఒకటి మొత్తం మీద ఇచ్చి ఆ వ్యక్తిని పంపిస్తాం మనం. అంటే ఏం చేసాం మనం? ఒక వ్యక్తికి ఇచ్చామంటే ఏమై మనం ఇస్తూ ఉన్నాం? కరుణించి మనం ఇస్తూ ఉన్నాం. అంటే ఈ మాట ప్రకారంగా చూస్తే కరుణించే ఆ గుణము ఒక వరం. అది ఒక వ్యక్తికి జాలి చూపించటం, ఒక వ్యక్తికి మరి మంచిగా ఏదైనా దయ చూపించటం, లేదా కృప చూపించటం, కరుణ చూపించటం, ఇదంతా కూడా బైబిల్ అంటుంది ఇది ఒక వరము, దేవుడిచ్చిన వరం ఇది. ఈ వరములో ఎవరైతే ఉన్నారో, ఈ వరాన్ని ఎవరైతే పొందుకున్నారో వారంతా కూడా మంచిగా దేవుని చేతిలో వాడబడతా ఉండి అనేక మందిని మరి కరుణించే వారిగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటను బట్టి మనం చూస్తే కరుణించుట, అక్కడికి మనకి రోమా 12:6లో 5 వరాలు అయిపోయాయి. ఇప్పుడు 1 కొరింథీ 12:28లో 2 వరాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ 2 వరాలు కూడా మనం చూస్తే కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను అనే పదాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఉపకారములు చేయువారిగాను అని అంటే ఉపకారం చేయుట. ఉపకారం చేయడం అంటే ఎలాగా? ఇది కూడా వరమే. ఉదాహరణకి ఎవరైనా ఒక డోక్రా కట్టాలి. అమ్మ నాకు డోక్రా కట్టడం రాదు, కాస్త వచ్చి నాకు సహాయం చేయి, ఈ నెల సహాయం చేసేవంటే వచ్చే నెల నేనే మరల ఇల్లు కడతాను అని ఇలాగ ఎవరన్నా అడిగారనుకోండి, అడిగితే ఈ వ్యక్తి ఆ వ్యక్తితో పాటు వెళ్ళి ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ డోక్రా కట్టించింది అనుకోండి దగ్గరుండి, మరి ఆమెకి ఏం చేసినట్లు? ఉపకారం చేసినట్లు. ఎప్పుడైతే ఇలాగ ఉపకారం చేసిందో ఈమెకి ఏముంది? ఉపకారం చేసే వరం ఉంది. కాబట్టి ఇది 6వదిగా మనం తీసుకోవచ్చు, ఉపకారము చేయుట. ఈ ఉపకారం చేసే విధానం మనం చూస్తే అనేక మందికి చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. మనం కూడా అనేక మార్లు చేసాం కూడా, మనకు కూడా అనేక మంది చేశారు కూడా ఉపకారం చేయుట. ఇంకా కింద భాగానికి వస్తే 7వ వరం మనకు కనిపిస్తూ ఉంది, ప్రభుత్వము చేయుట. ఇది కూడా మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంది? 1 కొరింథీ 12:28లో కనిపిస్తూ ఉంది. 12:28లో లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ వరం కనిపిస్తుంది అన్నమాట అండి, ప్రభుత్వం చేయుట. ప్రభుత్వం చేయుట అంటే అధికారము చేయుట. ఏదైనా సంఘంలో మనకి సంఘ పెద్దగా నిలబెట్టామనుకోండి, సంఘ పెద్ద అన్నీ చూసుకుంటూ ఉంటాడు, అంటే అధికారవంతుడు, ప్రభుత్వం చేస్తూ ఉన్నాడు, అధికారం చేస్తూ ఉన్నాడు. ఒక పాస్టర్ కానివ్వండి, ఒక పాస్టర్ గారు కానివ్వండి, లేదా సంఘ పెద్ద కానివ్వండి, వీళ్ళంతా కూడా సంఘాన్ని నడిపిస్తూ ఉంటారు కదా. అంటే ఏ మంతులట? అధికారవంతులు, అధికారం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. అంటే సంఘ పెద్దగా దేవుడిచ్చేది కూడా, అంటే ప్రభుత్వం చేస్తే ఆ ప్రభుత్వం చేసేదాన్ని ఏమంటారట? వరం అంటారు. ఇది ఎన్నో వరం? ఇది 7వ వరం. ఇది అంటే లాస్ట్ వరం. ఈ వరాలన్నీ కూడా ఏ వరాలు అంటున్నాం మనం? తండ్రి వరములు అని అంటున్నాం. నిజమే. ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఈ తండ్రి వరాలు మరి సంఘ వరాలుగా పిలువబడతా ఉన్నాయి. ఈ సంఘ వరాలు అనేక మంది తీసుకుని, దేవుడిచ్చిన ఈ వరాలన్నీ కూడా తీసుకుని, ఈ వరాలను బట్టి దేవుని చేతిలో బహుబలంగా వాడబడితే దేవునికి మహిమ, మనందరికీ దీవెన. చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే వరాలు తీసుకుంటున్నారు. దేవుడు పాస్టర్ గారి ద్వారా ఇచ్చినప్పుడు ఆ వరాలు పొందుకుంటున్నారు. ప్రవచన వరం కానివ్వండి, లేకపోతే అద్భుత కార్యములు చేసే వరం కానివ్వండి, లేకపోతే స్వస్థత వరం కానివ్వండి, ఇలాగ ఏవో 21 వరాల్లో వరాలు తీసుకుంటున్నారు.
వరాలు తీసుకుని ఆ వరాలన్నీ కూడా ఏదో పాతి పెట్టేస్తున్న వారిగా కనిపిస్తున్నారు, కానీ కొంతమంది వాటిని చేసేవారిగా కనిపించట్లేదు. దేవుడు చూడండి, ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడు. ఆయన వెళ్ళిపోయి మరలా వస్తానని చెప్పాడు. ఏం చెప్పాడట? వెళ్ళిపోయి మరలా వస్తానన్నాడు. అన్నట్లుగానే కొన్నాళ్ళకు వచ్చాడు. వచ్చేసరికి 5 తలాంతుల వాడు ఏం చేశాడట? ఇంకొక 5 తలాంతులు పెంచాడు. 2 తలాంతుల వాడు ఏం చేశాడంట? ఇంకొక 2 తలాంతులు పెంచాడు. 1 తలాంతు గలవాడు ఏం చేశాడంట? భూమిలో పాతి పెట్టాడు. ఇప్పుడు దేవుడు చూసి, ఆ 1 నేను నీకు ఎందుకు ఇచ్చాను? దాన్ని రెట్టింపు చేస్తా ఉన్నా కదా, దాన్ని వృద్ధిలోనికి తీసుకొస్తా ఉన్నా కదా, ఇలాగిచ్చే ఆ 1 అనేసి 5 తలాంతులు గల వారికి ఇచ్చేసాడు. దేవుడు ఏదైనా ఒకటి ఇచ్చాడు అని అంటే అది ఇంకా వృద్ధి అవ్వాలి అన్న ఆలోచన చెప్పినే దేవుడు ఇస్తాడు. దానివల్ల అనేక మందికి ఉపకారము కలగాలని దేవుడిస్తాడు. వరాలు కానివ్వండి, తలాంతులు కానివ్వండి, ఫలాలు కానివ్వండి, ఒకటి మనకన్నా ఉపకారం కలగాలి, రెండవది ఎదుటి వారికన్నా ఉపకారం కలగాలి. దేవుడు అందుకే ఇస్తాడు. ఊరికే దేవుడు ఎందుకు ఇస్తాడు మనకి? ఇప్పుడు వరం ఇచ్చాడంటే ఆ వరం వల్ల అనేక మంది ఏమవ్వాలట? బాగుపడాలి. ఆరోగ్యం లేదా, అతనికి ఆరోగ్యం కలగాలి. బలహీనుడిగా ఉన్నాడా, బలపరచబడాలి. ఒక ప్రవచనం పలికేవంటే ఆ ప్రవచనాన్ని బట్టి మరి సంఘంలో ఒక 4-5 బలహీనంగా ఉంటే ఆ 4-5 ఏమవ్వాలట? బలపరచబడాలి. అంటే అందరి ప్రయోజనం కొరకు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడట? ఈ వరాలు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడిచ్చిన వరాలు మనం తీసుకున్న వారై ఉండి నమ్మకంగా పనిచేస్తున్న వారిగా మనం ఉండాలి. ఆయన కృపను బట్టిస్తున్నాడు, అంటే ఉచితంగా ఆయన ఇచ్చేది ఉచితమే. మరి తీసుకున్న తర్వాత మనం ఎలా ఉండాలి? నిర్లక్ష్యం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా మనము నమ్మకంగా దేవుని చేతిలో వాడబడే వారిగా మనం ఉండాలి. అందుకే ఒక మాట మనకు కనిపిస్తుంది ఎక్కడనంటే మొదటి దశలోనిక 5వ అధ్యాయము 21వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. అలాగనే మొదటి తిమోతి 4:14లో కనిపిస్తుంది. 2వ తిమోతి 1:6లో కనిపిస్తుంది. ఏమని? వరాల విషయమే మీరు నిర్లక్ష్యంగా ఉండకండి అనే మాట మనకు కనిపిస్తుంది. వరాల విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నారు. ప్రవచన వరం పొందుకుంటున్నారు కానీ ప్రవచనాలు పలకట్లేదు. అద్భుత కార్యములు చేయి వరాన్ని పొందుకుంటున్నారు కానీ అద్భుత కార్యములు చేయట్లేదు. అలాగునే ఇంకా వరాలు, అనేక వరాలు, పరిచర్య వరాలు పొందుకుంటున్నారు. ఆ వరాన్ని పొందుకుని వరాన్ని పొందుకుని పరిచర్య చేయట్లేదు. మరి ఇలాగను చేయకపోతే, దేవుని పనిలో వాడబడకపోతే మరి దేవుడు ఎంత బాధపడతాడు? నువ్వు ప్రార్థన చేయగా దేవుడు కృప చూపించి నీకు ఇచ్చాడు. నువ్వు చేస్తావన్న ఆ నమ్మిక దేవునికి కలిగి నీకు ఇచ్చాడు ఆయన. నువ్వు చేయకపోతే ఎలాగా? ఇప్పుడు చూడండి, దావీదు విషయంలో మనం ఒక మారు ఆలోచన చేస్తే, దావీదు గొర్రెలు కాస్తా ఉన్నాడు. దేవుడు పరిశీలన చేశాడు హృదయాన్ని. రైట్, దావీదు అయితే చాలా నమ్మకస్తుడు. ఒక గొర్రె విషయంలోనే ఇంత నమ్మకంగా ఉన్నాడంటే నా ప్రజలను అప్పగిస్తే ఇంకెంత నమ్మకంగా ఉంటాడు అనేసి దావీదు మీద దేవునికి నమ్మకం కలిగి ఆ 20 లక్షలు ప్రజలలో ఈ దావీదుని నమ్మి ఆ 20 లక్షల ప్రజలను రాజుగా, వారందరి మీద రాజుగా దావీదుని నియమించాడు. ఇప్పుడు దావీదు ఎంత క్రమంగా, ఎంత పద్ధతిగా, ఎంత నమ్మకంగా చేశాడు, కాదని నేను చెప్పట్లేదు. కానీ ఒక బెత్షెబా విషయంలో తప్పు చేశాడు. అలా తప్పు చేసినప్పుడు దేవుడు ఎంత బాధపడ్డాడు. ఒక ప్రవక్తను, నాతాను ప్రవక్తను పంపించి గొర్రెలు కాసే నిన్ను తీసుకొచ్చి రాజుగా చేస్తే నువ్వు ఇలా చేసేవా అని ఎంత బాధపడ్డాడు దేవుడు. ఏదైనా దేవుడు ఒకటి ఇచ్చాడంటే ఆ ఒకటి మనం బాగా చేయగలిగితే సంతోషపడతాడు, బాగా చేయలేకపోతే ఆయన బాధపడతాడు. ఆయన అది మనం గ్రహించాలి. నువ్వు ఇలా చేసేవేంటి అనే స్థితి మనం తెచ్చుకోకూడదు. దేవుడే నువ్వు ఇలా చేసేవేంటి అనే కానీ మనల్ని అంటే మనం తలదించుకున్న వారిగా ఉండాలి కదా. అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. కాబట్టి మనమంతా కూడా ఎలాగుండాలి అంటే నమ్మకంగా ఉండాలి. ఒక ప్రాంతంలో ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ దగ్గరికి ఒక చదువుకున్న వ్యక్తి వచ్చాడు.
వచ్చి అంటాడు కదా, కౌంటర్లో కూర్చున్న ఆయన దగ్గర మాట్లాడుతూ, అయ్యా దయచేసి మీ హోటల్లో ఏదైనా ఒక పని ఉంటే అప్పగించండి అని చెప్పాడు. అదేంటయ్యా, నువ్వు చక్కగా ప్యాంటు షర్ట్ వేసుకున్నావు, చక్కగా ఏది ఇన్సర్ట్ చేసుకుని వచ్చావు కదా, నువ్వు చదువుకున్న వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నావు, ఈ హోటల్లో ఏం కనిపిస్తుందో పని అని అంటే, అలా కాదండి, ఒక 3 లేక 4 నెలల నుంచి నాకు ఏ పని లేదు, ఇంటి దగ్గరే ఉన్నాను, తినడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉందండి, ఏ పనైనా చేస్తాను పర్వాలేదండి, పొట్ట నింపుకోవడం కొరకు మీరు చెప్పండి ఉంటేనే అని అన్నాడు. అయితే మరి ప్లేట్లు అవి కడగడం అయ్యి పని ఉందే, నువ్వు చేయగలుగుతావా అని అన్నాడు. అయ్యో చేస్తానండి అనేసి ఆ జీతం మాట్లాడుకుని ఏవండి ఆ మర్నాడే వచ్చి ఆ పని చేయడం మొదలుపెట్టాడు. పని చేయడం మొదలు పెడితే సరిగ్గా ఆ ప్లేట్లు కడిగే చోట ఒక రోజున 500 రూపాయల నోట్ ఉంది. ఆ నోట్ ఇలా చూసి గబగబా తీసుకొచ్చి ఆ కౌంటర్లో కూర్చున్న ఓనర్ గారికి ఇచ్చాడు. అయ్యా నేను ప్లేట్లు కడుగుతున్నానే, అక్కడ 500 రూపాయల నోటు పడిపోయింది, మరి ఎవరిదో తెలియదు, ఇదిగో తీసుకోండి అనేసి ఆయనకి ఇచ్చాడు. ఆయన తీసుకున్నాడు. తీసుకుని ఆయన అంటాడు కదా, రేపటి నుండి రేపొద్దున్న నువ్వు ఎలా వస్తావనంటే మంచిగా తయారయ్యి వచ్చి కౌంటర్లో కూర్చో, నేను ఇది నీకు జాబ్ ఎందుకు ఇస్తున్నాను అంటే నేను పరిశీలన చేశాను కేవలం అంతే, ఆ ప్లేట్ల దగ్గర 500 రూపాయల నోటు నేనే వేసాను, నువ్వు నమ్మకంగా ఉంటావా లేదా అని అలాగ నేను ఆ డబ్బులు 500 రూపాయలు అక్కడ పెట్టాను, నేను అక్కడ నువ్వు నమ్మకంగా నాకు తెచ్చిచ్చేసావు కాబట్టి ఇదిగో ఉన్నతమైన జాబ్ నీకు ఇస్తా ఉన్నాను, కౌంటర్లో కూర్చుని ఈ హోటల్ అంతా కూడా నువ్వే మెయింటెనెన్స్ చెయ్యి, నేను పలానా ప్రాంతంలో ఇంకొక హోటల్ పెట్టాను, ఆ కౌంటర్లో నేను కూర్చుంటున్నా ఆ హోటల్ దగ్గర, ఎందుకంటే నీకన్నా ముందర ఒక 3 వ్యక్తులు వచ్చారు, అలాగే నేను 500 రూపాయల నోటు వేసి పరిశీలన చేస్తే 500 రూపాయల నోటు తీసుకుని వెళ్ళిపోయారు, కానీ ఇక వాళ్ళు నాకు తిరిగి ఇవ్వలేదు, అందుకే వాళ్ళ జాబ్ నేను తీసేసాను, నువ్వు అలా చేయలేదు, నమ్మకంగా ఉన్నావు, 500 రూపాయలు తీసుకొచ్చి నాకు ఇచ్చావు, అందులో కొంచెంలో ఆ చిన్నదానిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఎక్కువలో కూడా నువ్వు నమ్మకంగా ఉంటావని నాకు తెలిసింది అనేసి ఈయన ఈ కౌంటర్లో ఉన్న ఏమండి ఈ ఓనర్ అంటాడు కదా, రేపటి నుండి చక్కగా తయారై వచ్చి ఈ కౌంటర్లో కూర్చొని నమ్మకంగా పంచే, అదిగో బండి, నా బండి వాడుకో నువ్వు అని చెప్పాడు. 3,000కి కుదిరిన ఆ వ్యక్తికి 30,000 రూపాయలు జాబ్ ఇచ్చాడు. కౌంటర్లో కూర్చొని చక్కగా ఆ హోటల్ నడిపించే అటువంటి జాబ్ ఇచ్చాడు. ఎందుకు కలిగింది? నమ్మకంగా ఉన్నందున. నేనంటాను ఇప్పుడు ఒక వరాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఆ వరాల విషయంలో నీవు నమ్మకంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు కదా. మరలా ఇంకే వరాలు ఇవ్వాలో ఆ వరాలు ఇచ్చి ఇంకా ఉన్నతమైన స్థాయిలోనికి నేను తీసుకెళ్తాడు కదా. ఇప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించుదును అని ఒక చోట యేసు ప్రభు వారు మాట్లాడడం మనం వింటాం కదా. ఆ చిన్న పనిలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావో దానిని చూసి నీకు ఉన్నతమైన స్థాయి కల్పిస్తాడు దేవుడు. అంతేగాని చిన్నదా అనేసి నీవు అనుకుంటే దేవుడు ఆ చిన్నదాన్నే పరీక్షించి నీకు రెండవది, అరే ఇందులోనే నువ్వు ఎలాగున్నావు కదా, నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ఇంకొకటి ఉన్నతమైనది నీకు ఇస్తే అందులో ఎలా ఉండగలుగుతావు అని ఇవ్వడం ఉన్నతమైనది. కాబట్టి నువ్వు ఎలాగున్నావు, నీ పనిలో దేవుడు అప్పగించిన పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా ఒక్కసారి గ్రహించు. దయచేసి నువ్వు ఆలోచన చేయవలసింది ఏంటో తెలుసా, దేవుడిచ్చిన వరాల్లో నమ్మకంగా ఉండాలి. కృపావరములు 21, అవి 3 భాగాలుగా ఉన్నాయి. 1 పరిశుద్ధాత్మ వరములు, 2 యేసు వరములు, 3 తండ్రి వరములు. ఈ 3 భాగాలు కూడా 21 వరం. ఇది ఈ 21 వరాల్లో నీకు ఇచ్చిన వరం ఏంటి? ప్రవచన వరమా, స్వస్థత వరమా, లేదా పరిచర్య చేసే వరమా, లేదా ప్రవక్త వరమా, లేదా ఉపదేశకుడు వరమా, లేదా కరుణించే వరమా? ఏ వరం ఇచ్చాడు దేవుడు నీకు? నీకు ఇచ్చిన వరాల్లో నీవు నమ్మకంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో అంతా దీవించబడతావు. నీ నమ్మకము నిన్ను హెచ్చింపజేస్తుంది. నువ్వు చిన్న స్థాయిలో ఉన్నావా, ఒక ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. నీది చిన్న సంఘమా, ఒక మంచి గొప్ప సంఘాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అయితే
చిన్న సంఘంలో నమ్మకంగా ఉండు. చిన్న సంఘంలో నమ్మకంగా ఉండగలిగితే నిన్ను పరీక్ష పెట్టి దేవుడు ఒక ఉన్నతమైన స్థాయి కల్పిస్తాడు. వ్యాపారం చిన్నది కావచ్చు, ఉద్యోగం చిన్నది కావచ్చు, పరిచర్య చిన్నది కావచ్చు, లేదా వ్యవసాయం చిన్నది కావచ్చు, కానీ దేవుడు నిన్ను అందులోనే పరీక్ష పెట్టి పరిశీలన చేస్తున్నాడు అనేసి నువ్వు గ్రహించగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను హెచ్చింపజేస్తాడు. అన్ని ఆకాశంలో ఉన్న దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆయన కీర్తన గ్రంథంలో మనం చూస్తాం ఆ మాటలు. ప్రతిదీ నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా చూస్తున్నావు, నువ్వు ఎలాగా మరి ఆలోచన చేస్తూ ఉన్నావు, ఇవన్నీ దేవుడు పరీక్ష పెట్టి పరిశీలన చేస్తూ ఉన్నాడు. నువ్వు మాట్లాడే మాటలను బట్టి నీకు దీవెన కలుగుద్ది. మంచిగా మాట్లాడుతూ ఉన్నావా, ఖచ్చితంగా దీవించబడతావు. చెడ్డ మాట రాకుండా మాట్లాడగలుగుతున్నావా, నిశ్చయముగా హెచ్చింపబడతావు. ఒకరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అబద్ధం ఆడకుండా యథార్థంగా మాట్లాడుతూ ఉండి, న్యాయంగా మాట్లాడుతూ ఉండి, ఒక్క మాటలో బైబిల్లో ఉన్న వాక్య తూకానికి వచ్చే మాటలు నువ్వు మాట్లాడగలిగితే నిశ్చయముగా హెచ్చింపజేస్తాడు. లేదా ఎవరైనా చూస్తూ ఉన్నావా, నువ్వు నీ చెల్లాయిని చూసినట్లుగానే చూడు, నీ అమ్మని చూసినట్లుగానే చూడు, మంచిగా చూడు. మోహపు చూపు అనేది నీకు రాకుండా చూసుకో. అలా ఉండగలిగితే, అంత మంచిగా నువ్వు చూడగలిగితే నిశ్చయముగా నేను హెచ్చింపజేస్తాడు ఆయన. నీ మనసులో వచ్చే ప్రతి తలాంపు కూడా చెడ్డగా రాకుండా నువ్వు కాసుకోగలిగితే నిశ్చయముగా హెచ్చింపబడతావు, నిశ్చయముగా వర్ధిల్లుతావు, నిశ్చయముగా ఒక ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు ఆయన. ఇజ్రాయేలీయులను దేవుడు వాగ్దాన దేశంలోకి తీసుకురావడానికి ఇష్టపడతా ఉండి ఆయన 40 సంవత్సరాలు నడిపించాడు. ఆయన చిత్తం ఏంటంటే వాగ్దాన దేశంలోనికి ఇజ్రాయేలును తీసుకురావాలి, కానీ తీసుకురాలేకపోతున్నాడు. కారణం ఏంటి? ఆయనకి అనుకూలంగా ఇజ్రాయేలీయులు లేనందున సనుక్కుంటూ ఉన్నారు, అవిశ్వాసంతో ఉన్నారు. కార్యం జరిగేటప్పుడు బాగానే మాట్లాడేవారు, కానీ కార్యం జరగకుండా ఏదైనా ఒక శ్రమ వచ్చిందా, ఏడి యెహోవా దేవుడు ఏడి, మాకు అక్కడే బాగుండేది ఐగుప్తి దేశంలో అని ఇలా బలహీనంగా మాట్లాడేవారు. మరి ఎలా తీసుకురావాలి? ఏం చూసి తీసుకురావాలి? సనుక్కోకుండా ఉండాలి కదా, విశ్వాసం కలిగి ఉండాలి కదా, పవిత్రంగా ఉండాలి కదా. ఇజ్రాయేలీయులు వ్యభిచారం చేశారు అనే మాట కూడా మనం బైబిల్లో చూస్తున్నాం. అంటే దేవునితో సహవాసం చేస్తున్న వారు వ్యభిచారం చేస్తే వాగ్దానంలోకి దేవుడు ఎలా తీసుకెళ్తాడు? దేవునికి అనుకూలంగా బ్రతకాలి. మాట విషయంలో, కంటి విషయంలో, అంటే చూపుల విషయంలో, తలాంపుల విషయంలో మనము దేవునికి అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు దీవించి వాగ్దానంలోకి తీసుకెళ్ళి సమృద్ధిని కలగజేసి వర్ధిల్లింపజేస్తాడు ఆయన సిద్ధంగానే ఉన్నాడండి మళ్ళీ హెచ్చింపజేయడానికి. మనం సిద్ధంగా ఉన్నామా? అంతా దేవుని కృపండి, మనది ఏముందండి అని అంట. మనలో ఉంది, లేకపోవడం ఏంటి? మనలో ఉంది, దేవుడు కృపే. కానీ మనం కూడా దేవుడిచ్చిన పవిత్రను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. దేవుడిచ్చిన నీతిని జాగ్రత్తగా చూసుకోగలిగిన ఆ జ్ఞానం, ఆ సామర్థ్యం మనకు ఉండాలి, నిలబడాలి. దేవుడిచ్చిన భక్తి, దేవుడిచ్చిన యథార్థత, దేవుడిచ్చిన ప్రతి ఈవి కాపాడగలిగే ఆ సామర్థ్యం కలిగి ఉండాలి, నిలబడాలి. మనం అంతా దేవుడే చూసుకుంటాడండి అనేసి పవిత్రంగా లేకుండా ఉంటే, వ్యభిచారం చేసేస్తూ ఉంటే వాగ్దానంలోకి వెళ్ళిపోతామా? వెళ్ళాం. దేవుడు ఖచ్చితంగా ఒక మాట చెబుతున్నాడు, నేను మీకు ఇచ్చిన వరాలను బట్టి మీరు నిలబడి చక్కగా చేయగలిగితే మీరు దీవించబడతారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృప క్షేమములు మెండుగా కలగజేసి మీ కృపతో నింపి బలపరిచి నడిపింప చేయండి. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, బలపరచండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.